కోట్లాది భక్తులు పరమ పవిత్రంగా భావించే శబరిమల సన్నిధిలో పదే పదే మహాపచారం జరుగుతోంది. మణికంఠుడి భక్తుల నమ్మకాలను కొందరు అంగట్లో అమ్మేస్తున్నారు. అయ్యప్ప స్వామికి సమర్పించే నైవేద్యాన్ని భక్తులు పరమ పవిత్రంగా స్వీకరించే అరవణ ప్రసాదంలో కల్తీ నెయ్యిని కలిపి అపవిత్రం చేశారు. పైకి దైవభక్తి అనే ముసుగు వేసుకుని తెర వెనుక చీకటి దందాలు చేస్తున్నారు. అవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంతకీ అయ్యప్ప సన్నిధిలో జరిగిన ఆ మహాపాపం వెనుక ఎవరున్నారు? ఏ ఆలయంలో అయినా సరే, అది చిన్నదైనా శబరిమల వంటి దిగ్గజ దేవస్థానాల్లో అయినా దేవీ దేవతలకు నైవేద్యంగా భక్తులకు ప్రసాదంగా పెట్టే పదార్థాల్లో స్వచ్ఛమైన నెయ్యిని వాడతారు, వాడాలి కూడా. కానీ అచ్చమైన నెయ్యిని పక్కన పెట్టి ఏమాత్రం నాణ్యత లేని అసలు నెయ్యే కాని నెయ్యిని వాడి నైవేద్యాలు ప్రసాదాలు తయారు చేస్తున్నారు. శబరిమలలో కూడా ఇలాంటి నెయ్యి కుంభకోణమే ప్రకంపనలు రేపుతోంది. మిల్మా, ఇది కేరళ సహకార పాల యూనియన్ బ్రాండ్. మిల్మా పేరుతోనే పాలు, పెరుగు, నెయ్యి, ఇతరత్రా పాల ఉత్పత్తుల్ని అమ్ముతుంటారు. ఈ మిల్మా ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకుంది. శబరిమల, పంబ భక్తుల కోసం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది మిల్మా. బహిరంగ మార్కెట్లో లీటర్ నెయ్యి 720 రూపాయలుంటే భక్తులపై మమకారంతో కేవలం 540 రూపాయలకే హై క్వాలిటీ నెయ్యి అందించడానికి మిల్మా అంగీకరించింది. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. మిల్మా డైరీ నుంచి శబరిమలకు బయలుదేరిన అసలైన స్వచ్ఛమైన నెయ్యి లోడ్లను దారిలోనే ప్రైవేట్ ఏజెన్సీలకు బహిరంగ మార్కెట్ కు మళ్లించారు. నాణ్యమైన నెయ్యిని మార్కెట్లో అమ్ముకున్నారు. మరి శబరిమలకైతే నెయ్యి పంపాలి కదా. మిల్మా నుంచి వెళ్లిన నెయ్యి కంటైనర్లు శబరిమల, పంబకు చేరాలి కదా. ఇక్కడే కుంభకోణానికి తెరలేపారు. తమిళనాడు నుంచి లీటర్ కేవలం 350 రూపాయల చొప్పున అత్యంత నాసిరకం కల్తీ నెయ్యి తెప్పించారు. అలా ఏకంగా 1,70,000 లీటర్ల అత్యంత నాసిరకం నెయ్యి తెప్పించి శబరిమల ఆలయానికి పంపించారు. వాటితోనే నైవేద్యాలు, ప్రసాదాలు తయారు చేయించి భక్తుల నమ్మకాన్ని నట్టేట ముంచారు. అయ్యప్ప స్వామికి పరమ పవిత్రంగా సమర్పించే నైవేద్యంలోనూ, భక్తులు అత్యంత ఇష్టంగా తినే అరవణ ప్రసాదంలోనూ ఈ కల్తీ నెయ్యి వాడి భక్తులకు అంటగట్టారు. భక్తుల విశ్వాసంతో ఆటాడుకున్నారు. మాయా మిల్మా వ్యవహారంపై కేరళ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. తిరువనంతపురం ప్రాంతీయ యూనియన్ పాలక మండలిని పూర్తిగా రద్దు చేసింది. ఇది కేవలం నెయ్యి స్కామ్ తోనే ఆగలేదు. మహారాష్ట్ర నుంచి కేరళకు పాలు రవాణా చేసే కాంట్రాక్టుల్లోనూ కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయంటోంది ప్రస్తుత కేరళ ప్రభుత్వం. ప్రభుత్వ నిబంధనల్ని తుంగలో దొక్కి ఎలాంటి టెండర్లు పిలవకుండానే ప్రైవేట్ ఆపరేటర్లకు కాంట్రాక్టులు కట్టబెట్టి ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారని గత పాలకపక్షంపై ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే శబరిమలలో అమ్మే ఆదియ సిస్టమ్ నెయ్యికి సంబంధించి 35 లక్షల రూపాయలకు పైగా నిధుల్ని సైతం స్వాహా చేశారని అప్రదిష్టను మూటగట్టుకుంది దేవస్థానం బోర్డు. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం భక్తుల నమ్మకాన్ని మరింత భ్రష్టు పట్టిస్తోంది. ఈ మధ్య శబరిమలలో మహాపాపం వెలుగులోకి వచ్చింది. శబరిమల ద్వారపాలక విగ్రహాలు శ్రీకోవిలి తలుపులపై ఉన్న బంగారు తాపడంలోంచి బంగారాన్ని నొక్కేశారు. వరుస వివాదాలతో శబరిమల పవిత్రతను, ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు.